జిల్లా నాయుడుపేటలోని కాపులూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాపులూరు గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం అక్కడి ప్రజలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల వద్దకే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన అభినందనలు తెలియజేస్తున్నామని, అలాగే సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీకి అభినందనలు తెలియజేస్తున్నామని, ప్రజల తరతరాల రెవెన్యూ సమస్యల నుండి విముక్తి కలిగే విధంగా ఈ రెవెన్యూ సదస్సులు ఉపయోగపడాలని ఆశిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈరోజు కాపులూరు గ్రామంలో రెవెన్యూ సదస్సుకి అధికారులందరూ ఇచ్చేశారు. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, లోకేష్ బాబు ఆదేశాల మేరకు గ్రామంలో రెవెన్యూ సమస్యలు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఏదైతే పేదవాడు అర్హత కలిగి ఉంటారో వాటన్నిటికీ అర్జీలు ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు కాపులూరు గ్రామంలో. ఇక్కడ గర్భకండి అనేది ఒక భూ సమస్య ఉంది. ఇక్కడ ఆ భూ సమస్య మీద మేము ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి ఇచ్చాము. ఒక 14 ఎకరాల చిల్లర పెండింగ్ ఉంది. అది రోడ్డు, అది తొందరగా ఎంఆర్ఓ గారిని సాల్వ్ చేసి ఆ పేదలైన సన్నకారు రైతులు, అందరూ సన్నకారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు రోడ్డు అంటే పైరు పెట్టనీయడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు పరిహారం. ఆ నష్టపరిహారం వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇప్పించాలని ఎంఆర్ఓ గారిని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ చాలా మందికి రేషన్ కార్డులు కూడా అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు. అంటే పెళ్ళి అయిన తర్వాత 2 పిల్లలు 3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి జాయింట్ కార్డులే ఉన్నాయి. ఆ జాయింట్ కార్డులను కూడా విడగొట్టి ఆ జాయింట్ కార్డులు ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ గారిని ఇవ్వమని నేను కోరుతున్నాను.